Hi friends, welcome to China Aldu YouTube channel. Don't start. ఫ్రెండ్స్ ఈ సెటప్ ఎంత చూసి మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ అర్థమైపోయి ఉంటుంది. నేను హాస్పిటల్లోనే ఉన్నాను. నా ప్రీవియస్ అప్లోడ్ చేసిన షార్ట్స్లో కూడా చెప్పాను, నాకు వైరల్ ఫీవర్ వచ్చింది. వైరల్ ఫీవర్ రావడం వల్లేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, ట్రీట్మెంట్ చేస్తున్నారు నాకు అనేసి చెప్పాను. ఆ వీడియోలు చూసి చాలామంది మన వాళ్ళు భయపడిపోయారు. ఏంట్రా బాబు వీడికి అక్కడికి వెళ్ళి హెచ్ఎంపీ వైరస్ వచ్చినట్టుంది అనేసి నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఈవెన్ ఫ్యాన్స్ కూడా కామెంట్లు, మెసేజ్లు చేశారు నాకు కొంతమంది. నాకు చాలా వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ రెస్పాండింగ్ ఫర్ దట్ వీడియోస్. నా మీద అంత ప్రేమ చూపించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. వెరీ థ్యాంక్స్ టు యూ ఆల్. ఇదేంటంటే అందరు అనుకుంటున్నారు నాకు హెచ్ఎంపీ వైరస్ చైనాకు వచ్చిన తర్వాత వచ్చింది, దానివల్ల జ్వరము, ఈ కాఫ్ ఇవన్నీ వచ్చాయనుకుంటున్నారు. అది ఫ్యాక్ట్ కాదండి, అది నిజం కాదు. నేను ఇండియాలో ఉండే ఇంకా రేపు బయలుదేరి వెళ్ళాలి, నా ఫ్లైట్ రేపు రిటర్న్ చైనా కనంగానే నాకు ఇన్ఫెక్షన్ వచ్చేసింది ఆల్రెడీ. అంటే మా ఇంట్లో పిల్లలకి ఉందన్నమాట ఇన్ఫెక్షను, వాళ్ళ వల్ల నాకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయింది. ఏంటంటే సడన్గా నాకు గొంతు పోయింది, తెల్లారేసరికి గొంతు పోయింది, అసలు మాటలు కూడా రావట్లేదు. మామూలుగా మనకు గొంతు పోతే అదేంటి ఫ్యారెంజిటిస్ వచ్చింది అనుకొని అజిత్రోమైసిన్లు, సమ్ అదర్ యాంటీబయాటిక్స్, జనరల్ సొంటి కాఫీలు అట్లాంటివన్నీ రెమెడీలు ట్రై చేశాము, బట్ తగ్గలేదు. ఇంకా నాకు సాయంత్రం ఫ్లైట్ ఉంది. కస్టమ్స్లో వాడికి అడిగే క్వశ్చన్లకి ఆన్సర్లు చేయడానికి కూడా నాకు వాయిస్ లేదు, అసలు కంప్లీట్గా వాయిస్ పోయింది ఫ్రెండ్స్, కంప్లీట్గా వాయిస్ పోయింది. బట్ నాకు జ్వరము లైట్గా వచ్చింది అక్కడే ఉన్నప్పుడే. ఆ లైట్గా ఉన్న జ్వరము కలానితో ఇంకా జ్వరం ఉన్న తప్పదు కదా, అంత ఎక్స్పెన్సివ్ టికెట్స్ పెట్టి కొంటుంటాం కదా. సో రిటర్న్ వెళ్ళాలి కాబట్టి ఎలా అయితే నేను వెళ్ళిపోదాం అనేసి నేను ఇంకా ఫ్లైట్ ఎక్కేసాను. నన్ను కస్టమ్స్ వాడు ఎందుకు పోతున్నావు చైనా అని అడిగితే కూడా ఆన్సర్ చేయడానికి నాకు వాయిస్ రాలేదు. వాడికి టైప్ చేసి చూపించాను, నేను ఇక్కడ పనిచేస్తాను, చైనాలో జాబ్ చేస్తున్నాను, అది కూడా మన ఇండియన్ కంపెనీ కోసమే పనిచేస్తున్నానని గర్వంగా టైప్ చేసి చెప్పాను. వాడు ఓకే వెళ్ళిపో అనేసి చెప్పాడు. సో అలా కస్టమ్స్లో క్లియర్ చేసుకొని వచ్చేసాను. అండ్ ఆ ఫ్లైట్ జర్నీ చేయడం వల్ల దానికి తోడు 15 గంటలు కూర్చొని ఉంటాం కదా ఫ్లైట్లో, అలా కూర్చొని ఉండడం వల్ల ఒంట్లో వేడి ఎక్కువైపోయింది బాగా. అండ్ ఫ్లైట్లో వాడిచ్చిన ఫుడ్ కూడా అంతకేం బాగాలేదు. నేను ఏది థాయ్ ఎయిర్వేస్లో వచ్చాను, నాకైతే ఫుడ్ నచ్చట్లేదు ఈ మధ్య థాయ్ ఎయిర్వేస్లో. ఫస్ట్లో ఉన్నప్పుడు థాయ్ ఎయిర్వేస్లో ఫుడ్ బాగా పెట్టాడు, ఈ మధ్య నాకు ఆ ఫుడ్ కూడా నచ్చలేదు. సో అలా చైనాకు వచ్చేసాను. అండ్ మన ఇంటి దగ్గర చూస్తే 23 టెంపరేచర్ ఇండియాలో, సడన్గా చైనాలోకి వచ్చేసరికి ఆ రోజు -3 ఉంది. సో టెంపరేచర్ ఫ్లక్చువేషన్ బీభత్సంగా ఉంది. దానివల్ల ఇంటికి వెళ్ళే దారిలోనే కాఫ్ మరీ ఎక్కువ స్టార్ట్ అయిపోయింది. అండ్ దానికి తోడు నెక్స్ట్ డే నేను ఆఫీస్కి వెళ్ళాను, నా వాయిస్ లేదు, ఏదో అర్జెంట్ పని ఉంటే చేసుకుంటున్నాను. అండ్ తర్వాత అఫ్కోర్స్ నా పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. అప్పటికే కూర్చుని ఓపిక కూడా లేదు నాకు, అసలు జ్వరం కూడా వచ్చేసింది కంప్లీట్గా. సో నేను బాస్కి చెప్పేసి లీవ్ పెట్టుకుంటాను సార్, నాకు ఒంట్లో బాగాలేదు అంటే, ఓకే వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోమ్మా, రికవర్ అయిన తర్వాత వచ్చేసాను. మా బాస్ కూడా నాకు లీవ్ అప్రూవ్ చేశారు. సో దాంతో ఇంటికి వెళ్ళానండి. సో ఇంటికి వెళ్ళిన తర్వాత రకరకాల మందులు ట్రై చేశాను. నా దరిద్రం ఏంటంటే ఎప్పుడు ఇండియా నుంచి వచ్చినా రకరకాల యాంటీబయాటిక్స్ తెచ్చిపెట్టుకునేవాడిని ముందే. అలా చేసేవాడిని. ప్రతి సంవత్సరం నేను యాంటీబయాటిక్స్ తీసుకురావటం, అవి తినకపోవటం, ఎక్స్పైర్ అయిపోవటం, పడైపోవటం, ఇదే గత 5 సంవత్సరాలకు జరుగుతుంది. సో ఈసారి మనం తీసుకెళ్ళినా వేస్ట్ అయిపోతుంది యాంటీబయాటిక్స్, దాంతో చేసేది ఏం లేదు కదా అనేసి ఆ యాంటీబయాటిక్స్ తీసుకోలేదండి. చిన్న మల్టీవిటమిన్స్ అవి మాత్రమే తీసుకొని వచ్చేస్తాను. సో ఇంట్లో ఒక యాంటీబయాటిక్ కూడా లేదు. వెంటనే వెళ్ళేసి చైనా ఫార్మసీ షాప్లోకి వెళ్ళేసి కావాల్సిన మందులు, చైనా మందులే ఉంటాయి మొత్తము, ఆల్మోస్ట్ యాంటీబయాటిక్స్ కానీ అన్నీ. సో ఆయుర్వేదిక్ టైప్ ఉంటాయి, అయ్యే కొనుక్కున్నాను. ఎప్పుడు జలుబు చేసినా నేను వేసుకునేది ఆ చైనా మందులే. సో అందుకని ఆ చైనా మందులే వేసుకొని ట్రై చేశాను 1-2 రోజులు, తగ్గలేదు. సరే ఇలా లాభం లేదులే అనేసి డాక్టర్ని కలిసి వెనక బట్టకి ఇంజక్షన్లు, యాంటీబయాటిక్స్ చేయించుకున్నాను అనమాట డైలీ 2 రోజులు. ఓకే 2 రోజులు చేసుకున్న తర్వాత అయిపోయింది, మంచిగా ఉంది. సో న్యూ ఇయర్ రోజు ఇంట్లోకి వచ్చి దగ్గుతా, జ్వరము, తలనొప్పులతో అలా నా న్యూ ఇయర్ స్టార్ట్ అయింది. ఓకే సో న్యూ ఇయర్ అయిపోయింది నాకు కూడా కొంచెం రిలీవ్ అయినట్టు అనిపించింది అనమాట. సో నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాను. సో అలా 2 రోజులు ఆఫీస్కి వెళ్ళానో లేదో ఫ్రెండ్స్,
వెంటనే ఇంటికి వచ్చేసాను, మళ్ళీ వెంటనే జలుబు స్టార్ట్ అయింది. అంటే అది కంప్లీట్గా తగ్గలేదు, నేను తగ్గింది అనుకున్నాను. సో జలుబు స్టార్ట్ అయింది. బయటికి వెళ్ళడం వల్ల అది చలి ఎక్కువ కదా, సో లోపల బాగా ఇంక్యుబేట్ అయ్యి లంగ్స్లో పేరకపోయినట్టుంది వైరస్. సో దాన్ని అలానే బాగా ఇన్ఫెక్ట్ అయ్యి దగ్గితే తలనొప్పి రావటము, జ్వరము 40 వచ్చింది టెంపరేచర్. 40 ఫారెన్హీట్ అంటే చాలా ఎక్కువ. 41 ఎప్పుడు చూసినా అలానే ఉంటుంది, టెంపరేచర్ కూల్ అవ్వట్లేదు. సరే ఇంటి దగ్గర ఉన్న ఒక డాక్టర్ హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్కి వెళ్ళి ఇది పరిస్థితి అని చెప్తే వాడు వెంటనే బ్లడ్ టెస్ట్లు చేశాడు మనకి. సో బ్లడ్ టెస్ట్లు చేసి బ్లడ్ రిపోర్ట్లో ఏముందంటే వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ బాగా పెరిగిపోయింది. దానికి తోడు బ్లడ్లో సిఆర్పి అనే ఒక ప్రోటీన్ ఉంటుంది, అదేంటంటే సి రియాక్టివ్ ప్రోటీన్ అంటారు. ఇది బాడీలో ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటే నీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటే, ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే ఈ సిఆర్పి లెవెల్స్ అనేది బాగా ఎలివేట్ అయిపోతాయి. నాకు 80కి వచ్చేసాయి అనమాట. సో డాక్టర్ ఏం చెప్పాడంటే లేదు బాబు నీకు చాలా కష్టం, టాబ్లెట్లతో తగ్గదు, కంపల్సరీగా యాంటీబయాటిక్స్లు సెలైన్లు పెట్టుకోవాల్సిందే అని చెప్పాడు. మనకు ఆ హాస్పిటల్లో అప్పుడెప్పుడు కిడ్నీ ఆపరేషన్ చేసుకునేటప్పుడు తప్పితే ఇంకెప్పుడు రెగ్యులర్గా నేను హాస్పిటల్లో జాయిన్ అయిందే లేదు. సో నా వల్ల కాదు, నేను ఉండలేదని చెప్తే వాడు ఏం చెప్పాడంటే సరే నీకు సెలైన్లు పెడతాను, యాంటీబయాటిక్స్ రోజు వచ్చి పెట్టించుకో, అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు. సో అలా 3 రోజులైంది. 3 రోజులకి కొంచెం కూడా మార్పు లేదు. ఆ డాక్టర్ ఏం చెప్పాడంటే నా వల్ల కాదు నిన్ను ట్రీట్ చేయడము, పెద్ద హాస్పిటల్కి పోండి అని చెప్పాడు. సరే అని హడావుడిగా పెద్ద హాస్పిటల్లో జాయిన్ అయ్యాను అనమాట. పెద్ద హాస్పిటల్కి వస్తే డాక్టర్ చెక్ చేసి ఈ అబ్బాయికి ఇన్ఫెక్షన్ మామూలుగా లేవు, సిటీ స్కాన్లో మొత్తం లంగ్స్ నిండా లంప్సే ఉన్నాయి, ఈ అబ్బాయికి బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది, నువ్వు ఇంటికి వెళ్ళి చేస్తానంటే కుదరదు, కంపల్సరీగా నువ్వు అడ్మిట్ అవ్వాల్సిందే, నీకు బాగా యాంటీబయాటిక్స్ 3 పూట్ల బాగా పెట్టాల్సిందే, అప్పుడే తగ్గుతాయని చెప్పారు. సరే ఇంకా తప్పదు, ప్రాణాల మీదకి వచ్చిన విషయాలు. సో ఏదైతే అనుకొని ఇంకా హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. ఇది వచ్చేసి 4వ రోజు. సో వరుసగా ప్రతిరోజు యాంటీబయాటిక్స్ మార్నింగ్ నైట్, యాంటీబయాటిక్స్ చేతికి పెట్టారు కదా, దీని నుంచి యాంటీబయాటిక్స్ మార్నింగ్ నైట్ ఎక్కిస్తూనే ఉన్నారు. అండ్ దానికి తోడు తినడానికి క్యాప్సూల్స్ ఇస్తున్నారు, మందులు ఇస్తున్నారు, కొన్ని తాగడానికి ఒక దగ్గు మందు లాంటిది కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే ఒక 2 రోజుల నుంచి నాకు జ్వరం రావటం లేదు. మొన్న ఏమైందంటే ఫస్ట్ 2 రోజులు జ్వరం ఆగిపోయింది, హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే జ్వరం స్టార్ట్ అయింది. అదే డాక్టర్ చెప్తే మళ్ళీ డోస్ ఏదో అడ్జస్ట్మెంట్ చేశాడు, ఆ తర్వాత అసలు జ్వరం అస్సలు లేదండి, మామూలుగా 36 ఉంది టెంపరేచర్, అంతే. జ్వరం కంప్లీట్గా తగ్గిపోయింది. అండ్ నా దగ్గు కూడా బాగా కంట్రోల్ అయింది. ఇంతకుముందు చాలా విపరీతంగా వచ్చేది, ఆయాసం తట్టుకోలేను, అండ్ దగ్గితే ఇదంతా పెయిన్ వచ్చేదన్నమాట. ఆ లెవెల్లో ఆ రేంజ్లో ఇన్ఫెక్షన్ వచ్చింది మనకి. సో ఆ పెయిన్ మొత్తం ఆగిపోయింది, ఇప్పుడు దగ్గితే పెయిన్ రావట్లేదు. ఇలా కాఫ్ వస్తుంది అప్పుడప్పుడు 5 నిమిషాలకు ఒకసారి అట్లా. సో ఇది కూడా తగ్గిపోయింది. సో నీకు ప్రాబ్లం ఏం లేదు, ఇంక 2-3 రోజుల్లో నీకు జ్వరం కూడా రావట్లేదు, 2-3 రోజుల్లో ఈ కాఫ్ మొత్తం కవర్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి ఆ సిటీ స్కాన్లు చేసి లంగ్స్లో ఎలా ఉందని చెక్ చేసి నిన్ను డిశ్చార్జ్ చేస్తాం బాబు, ఇక్కడ నిన్ను రెగ్యులర్గా పెట్టుకోము, నిన్ను పెట్టుకొని పోషించేంత ఓపిక మాకు లేదన్నాడు. అండ్ ఇదేంటంటే ఇది గవర్నమెంట్ హాస్పిటల్, నేను ఉన్నది ప్రైవేట్ హాస్పిటల్ కాదు, ఇది పక్కా గవర్నమెంట్ హాస్పిటల్. ఎంత ఎక్విప్మెంటెడ్, ఎంత క్లీన్గా, ఎంత నీట్గా ఉందంటే గవర్నమెంట్ హాస్పిటల్ అసలు ఏమాత్రం కార్పొరేట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తగ్గదనమాట, ఆ రేంజ్లో ఉంది ఇక్కడ. అండ్ స్టాఫ్ కూడా హై క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారు, ఫారెన్లో చదివచ్చిన స్టాఫ్ కూడా ఉన్నారు ఇక్కడ, నర్సులు. దానితో నర్సులు కూడా భలే ఉన్నారు ఇక్కడ. సో మనకి అలా టైం పాస్ అయిపోతుంది డైలీ. ఓకే అండి, నా హెల్త్ అయితే బాగానే ఉంది, కాఫ్ కంట్రోల్లో ఉంది. 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అవుతాను. డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొక మంచి వీడియో చేసి పెడతాను. యాక్చువల్గా ఈ వీడియో ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను, నా హెల్త్ ప్రభావం వల్ల నేను చేయలేకపోయాను. సో ఇప్పటికి చేయగలిగాను, ఈ రోజు నా ఆరోగ్యం కొంచెం స్టేబుల్గా ఉండేసరికి. సో మరిన్ని వీడియోలు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరింత మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. Dancing the way I saw on my skin. I count like shooting star, you can never resist. Pick my mind, then just my business. You might clear this in the ceiling, could be a limit. I'm coming to you where upside down. Suddenly, we can't stay but